హరే కృష్ణ. మంచిది. మీరు సంక్రాంతి ఈ సందర్భంగా భోగి సంక్రాంతి సందర్భంగా మందిరానికి వచ్చి మీరు మా పిల్లవాళ్ళకి చదువులు బాగా ఎలా రావాలి సార్ అని మీరు అడుగుతున్నారు. దీని మంత్రం అంటే మనసుని బలహీనతల నుంచి బయటపెట్టేది. మంత్రం అంటే మనసుని వికసింపజేసేది. మన కర్మల వాళ్ళందరికీ మనకు ఒక రకమైన మనస్సు తెలివితేటలు ఉంటాయి. మనం బతుకంతా అలాగే మూసలో పోసిన అట్లా బతకాల్సిన అవసరం లేదు. భగవన్నామంతో ఈ మంత్రంతో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. ఈ మంత్రం అనడం వల్ల ప్రపంచం అంతా కూడా తెలివిగల వాళ్ళు, బుద్ధిమైన వాళ్ళు భగవద్గీత నుంచి ఈ విషయం తెలుసుకున్నప్పుడు వాళ్ళు దాన్ని ప్రయత్నం చేస్తుండడం వాళ్ళ జీవితాలు మారి ఇప్పుడు విదేశాల్లో మన సనాతన ధర్మం ఇస్కాన్ వల్ల యూరోప్లో కానీ అమెరికాలో ఉండేవాడిని. అక్కడ ఎంత లక్షల మంది జీవితాలు వాళ్ళకి ఇంత మామూలు అందరూ కూడా క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఇట్లా మతం పేరు మీద మనశ్శాంతి పోగొట్టుకుంటూ ఉంటారు. అసలు భగవద్గీత మీద తెలిస్తే ఆత్మ శరీరం ఏ రకమైన ఆధ్యాత్మిక ఎదగాల, దానికి మూలం అంతా వచ్చి భగవన్నామం. మనం ఎన్ని ప్రవచనాలు ఇచ్చినా కూడా మనం ఆ భగవన్నామం అనకపోతే మన తలరాతులు ఎలా మారుతాయి, మన బుద్ధి ఎలా మారుతుంది, మనకి ఎలా అవకాశాలు కలుగుతాయి. అందుకే దీని భగవన్నామాన్ని చింతామణి, భగవన కల్పవృక్షము, భగవన కామధేనువుతో పోల్చారు. అది సరైన వ్యక్తుల దగ్గర నుంచి విని నమ్మకం గురి కుదిరి చేస్తూ ఉంటే అది జీవితంలో మనకి ఆఖరిలో మనకి ఏమీ లేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏమీ లేని కారణంగా దేవుడి దగ్గరికి వచ్చాయంటే వాడి తలకి సిరులు చుట్టుకున్నట్లెక్క. వాడు ఏమీ లేకపోతే అందరికీ అది దాన్ని పట్టుకుని ఏళ్ళాడుతున్నారు. ఒక వ్యక్తికి ఏమీ లేని కారణంగా ఏదో కృష్ణుడి దగ్గరికి వచ్చాడు, భగవన్నామం దగ్గరికి వచ్చాడు, మొత్తం తలరాతులన్నీ మారిపోతాయి. ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఈ రకంగా హిందువులు, బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఆ రకంగా ఇస్కాన్లోకి వచ్చిన అంత డిసిప్లిన్ లైఫ్ 365 రోజులు వాళ్ళంతా వాళ్ళు దీనివల్ల ఫలితం కనబడుతుంది. ఎలా చక్కగా కృష్ణుడు భగవద్గీతలో అన్నాడు కదా, అనన్యాశ్చంతయంతో మాం ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యం. తిరుగులేదు భగవంతుడి మాటకి. అది అది తిరుగులేనటువంటి సత్యం. కృష్ణుడు నన్ను నమ్ముకొని ఎప్పుడు నన్ను స్మరించేవాడి యోగక్షేమాన్ని నేను చూస్తాను. ఫినిష్ అంటే ఎటువంటి వ్యక్తికైనా కూడా ఆశ అనేది ఉంది, అవకాశం అనేది ఉంది. కానీ ఆయనకి ఆ కృష్ణుడి మీద నమ్మకం కలగాల, ఆ కృష్ణనామాన్ని నిత్య జీవితంలో చేసుకోగలగా అప్పుడు చూడండి అవుతుంది. హరే కృష్ణ.